Granite Finance Business School, High-Tech City, Hyderabad. BCom, BBA, PGDM, MBA. Admissions open. 7,300 MNC placements. Call 900 ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల పాలనలో కొత్త అధ్యాయం మొదలైంది. ఊరూరా సందడి చేసిన సర్పంచ్ల పదవీకాలం ముగియడంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 13,100 పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలనను అమలు చేస్తూ పంచాయతీ రాజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు కేసులు ఉన్న మరో 250 పంచాయతీలు మినహా రాష్ట్రమంతటా ఇప్పుడు అధికారుల రాజ్యాంగం నడుస్తోంది. పంచాయతీ రాజ్ చట్టం 1994 సెక్షన్ 143 ప్రకారం ప్రత్యేక అధికారులకు బాధ్యతలు అప్పగించింది. ఎంపీడీఓలు, తహసీల్దార్లు, ఈవోలు, ఎంఈఓలకు కీలక బాధ్యతలు కట్టబెట్టారు. సర్పంచ్ పదవి ముగియడంతో గ్రామాల్లో చెక్ పవర్ ఇప్పుడు అధికారుల వద్దకు చేరింది. అభివృద్ధి పనుల నిధులు, పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా వంటి అత్యవసర సేవల బాధ్యతను కలెక్టర్లు నియమించిన మండల స్థాయి అధికారులు పర్యవేక్షిస్తున్నారు. తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఎంఈఓలతో పాటు ఈవోలు గ్రామాల్లో ప్రత్యేక అధికారులుగా బాధ్యతలు చేపడుతున్నారు. అధికారుల పాలనలో పనులు సకాలంలో జరుగుతాయా అన్న ఆందోళన గ్రామాల్లో వ్యక్తమవుతోంది. మరోవైపు అందరి కళ్ళు ఇప్పుడు ఎన్నికల కమిషన్ వైపే ఉన్నాయి. పదవి కాలం ముగిసిన వెంటనే ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్న కొన్ని సాంకేతిక కారణాల వల్ల జాప్యం జరుగుతోంది. ఓటర్ల జాబితా సవరణ, వార్డుల వారీగా రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంది. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తే 6 నెలల్లోగా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉంది. అప్పటి వరకు పల్లెల్లో స్పెషల్ పాలనే సాగనుంది.